సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, మనము చాలా పథకాల గురించి మాట్లాడుకున్నాం. అందులో అంటే పిల్లలకి పెద్దలకి ఉపయోగపడే పథకాల గురించి మాట్లాడుకున్నాం. ఎస్పెషల్లీ ఇప్పుడు భార్య భర్తల కోసం మన కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది ఒక పథకం అని తెగ వింటున్నాం. ఇంతకీ ఆ పథకం ఏంటి సార్? ఆ పథకానికి కూడా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళైనా కూడా పర్టికులర్ ఈ ఏజ్ వాళ్ళకి ఇది అప్లికబుల్ అనేది ఏమైనా ఉందా సార్? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇది ఒక గుడ్ న్యూస్ ఓన్లీ ఫర్ మ్యారీడ్ కపుల్. ఓకే. ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరి కోసం, స్పెషల్లీ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, అంటే చిన్న చిన్న బిజినెసెస్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, వీళ్ళు అంటే శ్రమజీవులు అనమాట చెప్పాలి అంటే. సో ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ధన్ యోజన అని చెప్పేసి ప్రత్యేకంగా ఈ భార్యాభర్తల కోసం ఈ ఒక మంచి జంట ఎలాగైతే పెళ్లి చేసుకున్న తర్వాత స్ట్రగుల్స్ పడుతూ ముందుకెళ్తారో, అంటే ఎకనామిక్ వైజ్గా చెప్పుకుంటే అది ఫైనాన్షియల్స్ కావచ్చు అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమే కావచ్చు, దాంతోపాటు ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం ముఖ్యంగా. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ అనేది ఉండదండి ముఖ్యంగా. ఎస్, ఇన్కంలో సంపాదనలో పడుంటారు, కానీ ఆ సంపాదనతో రోజువారీ ఖర్చులతోనే వీళ్ళకి సరిపోతుంది. కానీ నెలవారీ ఆదాయం వచ్చిన తర్వాత దాని సేవింగ్స్ కూడా చేసుకోవాలి అండ్ ఫ్యూచర్లో అదే సేవింగ్స్ వాళ్ళ కోసం పనికొస్తుంది అన్న విషయము చాలామంది పట్టించుకోరు. ఎందుకంటే ఇది చాలా సీరియస్ విషయం. ఒక ఏజ్లో, ఒక చాలా యంగ్ ఏజ్లో 25-30 ఇయర్స్లో పెళ్ళిళ్ళు అవుతాయండి జనరల్గా. అండ్ కొంతమంది లేట్గా కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు అబౌవ్ 30 ఇయర్స్లో. అవును. కానీ చూస్తూ చూస్తూ ఒక 10-20 ఏళ్ళు ఇలాగే గడిచిపోతాయి. నిజంగా చెప్తున్నాను, ఇది ఫ్యాక్ట్. అయితే ఇలాంటి వాళ్ళందరూ ఒకసారి 50-60 ఇయర్స్ ఏజ్ క్రాస్ అవ్వంగానే తిరిగి వెనక చూస్తే అసలు ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు వీళ్ళకి. అంటే ఇల్లు అంటారా ఉండదు, ఒక సేవింగ్స్ అంటారా, ఒక స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ లాంటి ఒక మంచి అమౌంట్ వాళ్ళ చేతికి అందేయగలిగే ఛాన్స్ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఇవన్నీ ప్లానింగ్ చేయనందువల్ల. అందుకే కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరి కోసం అని చెప్పేసి ముఖ్యంగా ఈ స్కీమ్ని స్టార్ట్ చేసింది. ఓకే. సో టెన్షన్ ఆర్ సేవింగ్స్ అండ్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ ప్లానింగ్ అంతా మీరు మర్చిపోండి. జస్ట్ ఈ సేవింగ్స్ని మీరు మీ లైఫ్లోకి తెచ్చుకొని దీన్ని ఉపయోగించుకోండి చాలు. యువర్ ఫ్యూచర్ విల్ బి సెక్యూర్డ్ అనమాట. ఏ విధంగా సార్? ఎస్, ఈ స్కీమ్ 2019లో లాంచ్ చేశారు. సో అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ దీంతో పాటే ఎంప్లాయ్మెంట్ ఎవరైతే మినిస్ట్రీ ఉంటుందో ఆ మినిస్ట్రీ అండర్లో ఇది లాంచ్ చేశారు. అయితే ముఖ్యంగా ఇక్కడ కావాల్సింది ఏంటంటే దెర్ వాజ్ అన్ యాక్ట్ అనమాట క్రియేట్ చేశారు 2008లో సోషల్ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి. ముఖ్యంగా ఒక 2008లో ఒక యాక్ట్ క్రియేట్ చేశారు. ఆ యాక్ట్ అండర్లోనే ఈ స్కీమ్ వస్తుంది. ఓకేనా? ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి అంటే ఈ స్కీమ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ స్కీమ్ని ఒక ఫండ్ అంటారన్నమాట. ఆ ఫండ్ని మేనేజ్ చేసేది ఎవరు, అలాగే ఆ ఫండ్లోకి చేరాలి అనుకుంటే ఎలాంటి డాక్యుమెంటేషన్ కావాలి, ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రూఫ్లు తెచ్చుకోవాలి. దానికోసము గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఎల్ఐసి ఆఫ్ ఇండియాని ఈ స్కీమ్కి ఫండ్ మేనేజర్గా నియమించారనమాట. అయితే ఇందులో ఫండ్ మేనేజర్గా ఒకసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫండ్స్ని వాళ్ళు చూసుకుంటారు, ఎలా మనకి మంచి ఆప్టిమల్ రిటర్న్స్ ఇవ్వాలి అలాంటి రిటర్న్స్ కోసం. దాంతోపాటే సిఎస్ఈ అని చెప్పేసి ఉందన్నమాట. సిఎస్సి అంటే సెంటర్ ఫర్ సోషల్ సర్వీసెస్ ఏదైతే ఉంటుందో, లైక్ మీకు కావాల్సిన ఆధార్ ఐడి కానివ్వండి క్రియేట్ చేసుకోవాలా, మీకు కావాల్సిన ఓటర్ ఐడి కానివ్వండి, దాంతోపాటు మీకు కావాల్సిన డాక్యుమెంటేషన్. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఈ స్కీమ్ ఎవరైతే పొందాలి అనుకుంటారో వాళ్ళ జీతాలు కానివ్వండి, వాళ్ళ ఇన్కమ్ కానివ్వండి, ఒకవేళ బిజినెస్ చేసినా జాబ్ చేసినా మోర్ దెన్ 15,000 దాటద్దు. 15,000 లోపల ఉన్న వాళ్ళే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అనమాట. అది కండిషన్ పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ ప్రూఫ్లు మీరు కలెక్ట్ చేసుకోవాలంటే సిఎస్సి అంటే మీ సేవా కేంద్రాలు కానివ్వండి, ఇలాంటి మన సేవా సెంటర్కి వెళ్తే ఇవన్నీ డాక్యుమెంటేషన్స్ అన్నీ ఇవ్వబడతాయి. ముఖ్యంగా దీనికి కావాల్సిన ఏజ్ బ్యారియర్స్ ఏదైతే ఉన్నాయో మీకు ఇందాక అడిగారు కదా. సో 18 ఇయర్స్ మినిమం ఏజ్ ఉంటుంది అండ్ మ్యాక్సిమం ఇయర్స్ 40 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళే ఈ స్కీమ్లోకి చేరొచ్చు. ఓకేనా? 40 ఇయర్స్ ఈవెన్ 1 డే ఎక్స్ట్రా అయిపోయింది అనుకోండి, దే ఆర్ నాట్ ఎలిజిబుల్. అండ్ బిలో 18 ఇయర్స్ వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం మనం చెప్పాల్సింది ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది జస్ట్ మంత్లీ 55 రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకుంటే 18 ఇయర్స్ ఏజ్లో చాలా తక్కువ మంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయిపోతాయండి ఎగ్జాక్ట్లీ 18 ఇయర్స్ 19 ఇయర్స్ ఏజ్లో. సో వాళ్ళు అంత చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళు అప్ టు 40 ఇయర్స్ వరకు 55 రూపాయలు మాత్రమే కట్టుకోవాలి నెలకి.
ఓకే. ఓకే, ఈ స్కీమ్ టెన్యూర్ అంటారా, ఎస్ 60 years ఆఫ్ ఏజ్ వరకు ఉంటుంది అనమాట. ఓ అప్పటి వరకు మనము అబ్సల్యూట్లీ మనం కడుతూనే ఉండాలి. అండ్ ఇందులో ఇది ఎందుకంటే ఇది ఒక రిటైర్మెంట్ బెనిఫిట్ అనమాట. ఇందులో మీకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఎందుకంటే మీరు మీ టెన్షన్స్లో పడేసేసి, ఎందుకంటే వీళ్ళు బాగా లో ఇన్కమ్ నుంచి ఉన్నారు కాబట్టి అసలు దాని గురించి అంత ఆలోచించరు. సో ఆ పట్టింపు గురించే ప్రభుత్వం ఇక్కడ ప్రమోట్ చేస్తుంది అనమాట. సో దాని గురించి సరే మీ దగ్గర అంత టైం లేదు, మీ దగ్గర అంత ఇన్కమ్ లేదు కాబట్టి మీరు ఆలోచించలేదు. అయితే మీరేం చేస్తారంటే జస్ట్ ఒక చిన్న ఏదైతే అమౌంట్ ఉందో అది మీరు ఇన్వెస్ట్మెంట్గా మీరు చేయండి, మిగతాదంతా మేము చూసుకుంటాం. అది కేంద్ర ప్రభుత్వం హామీ అనమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దీంట్లో వచ్చేసేసి 7 to 8% మధ్యలో ఉంటుందండి, డిపెండింగ్ అపాన్ ది ఆర్బీఐ ఎలాగైతే ఎవ్రీ క్వార్టర్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిసైడ్ చేస్తుంది కదా, దాని ప్రకారంగానే రిటర్న్స్ ఉంటుంది. అయితే 55 రూపాయల నుంచి మీరు పెట్టుబడి స్టార్ట్ చేసుకోవచ్చు. అది 18 or 20 years ఆ యావరేజ్ ఏజ్లో. ఒకసారి మీరు 40 yearsకి ఒకవేళ అక్కడ కూడా చేరారనుకోండి, అంటే 39 years మిగతా కొన్ని నెలలు ఉన్నాయి మీకు 40 years చేరుకోవడానికి, ఆ ఏజ్లో చేరుకున్న వాళ్ళు నెలకి 200 రూపాయలు కట్టాలి. ఓకేనా. మీరు ఎప్పుడైతే 40 years దాటుతారో 60 ఏళ్ళ లోపు ఉన్నప్పుడు అప్పుడు మీకు నెలకి 100 రూపాయలే కట్టాలి. సో ఇందులో 3 ఆప్షన్స్ ఉంటాయన్నమాట బికాస్ ఆఫ్ ఏజ్ బ్రాకెట్స్ వల్ల. ఓకేనా. సో ఇక్కడ ఏముంటుందంటే 55 రూపీస్ నుంచి 100 రూపీస్ మధ్యలో మనం యావరేజ్గా మాట్లాడుకుంటే అలాంటి ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న చిన్న అమౌంట్, ఎందుకంటే మీరు 55 రూపాయలు కడితే 18 years అండ్ అబవ్ ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళ వైపు నుంచి 55 రూపాయలు కడుతుంది అనమాట. సో మొత్తానికి 110 రూపాయలు మీ అకౌంట్లో సేవ్ అవుతున్నాయి. అంటే మీకు మీరు పెడుతున్న పెట్టుబడికి దాదాపు 100% సేమ్ అమౌంట్ గవర్నమెంట్ కూడా మీకోసం పెడుతుంది. సో అలాంటి రిటర్న్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా చాలా అంటే చాలా అంటే, ఎందుకంటే వీళ్ళందరికీ కూడా సోషల్ సెక్యూరిటీ పేరు మాత్రమే ఉంటుంది కానీ ఎకనామిక్ స్టెబిలిటీ ఉండదు. అంటే ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని చెప్పే కళ వాళ్ళకు కూడా ఉంటుందండి, కానీ సాకారం చేసుకోవాలి అంటేనే చుక్కలు కనిపిస్తాయి. ఇట్స్ నాట్ పాసిబుల్. సో వీళ్ళందరికీ కూడా స్ట్రెంథెన్ చేయాలి, వీళ్ళందరికీ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ధన్ యోజన అని చెప్పి స్టార్ట్ చేశారు. మెచ్యూరిటీ పీరియడ్ 60 years ఉంటుందండి. సో 60 years తర్వాత మీరు ఇక్కడ 2 విధాలుగా అమౌంట్ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసేసి మీరు కావాలి అంటే 60% వరకు అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఆ అమౌంట్ ఒక సాలిడ్ అమౌంట్ ఉంటుంది, ఆ రోజు ఇంట్రెస్ట్ ప్రకారంగా ఎంతైతే మీకు అమౌంట్ వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ దాదాపు మినిమం 50,000 రూపాయల నుంచి 50 లక్షల మధ్యలో కూడా ఉండొచ్చు. అబ్సల్యూట్లీ, ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఉంటాయి మీకు, ఆ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి మీకు. కాబట్టి సో ఇక్కడ అంటే మినిమం నేను మీకు 55 రూపీస్ చెప్పాను, మీ ఇష్టం. తర్వాత మీరు కావాలనుకుంటే యూ కెన్ ఆల్సో ఇన్వెస్ట్ మోర్. అది మీ సేవింగ్స్ని బట్టి ఉంటుంది, మీకు ఎంతైతే ఇంట్రెస్ట్ ఉంటుందో. నేను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నా సీనియర్ సిటిజన్ ఏజ్లో నేను ఎంత దర్జాగా బ్రతకాలి అని చెప్పి మీరు ఆలోచించుకుంటే అదే విధానంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కొన్ని కండిషన్స్ పెట్టారండి గవర్నమెంట్. అయితే ఎవరైతే ఆల్రెడీ పెన్షన్ వస్తుందో, అంటే పెన్షన్ కోసము డబ్బులు కాంట్రిబ్యూట్ చేస్తున్నారో, అట్ ద సేమ్ టైం ఈపీఎఫ్ ఉందా మీకు, ఒకవేళ ఈఎస్ఐ మీకు ఉందా, మీరు నాట్ ఎలిజిబుల్. ఈ 3 ఉంటే మేము ఈ స్కీమ్ నాట్ ఎలిజిబుల్ అన్నమాట. ఎందుకంటే ఇది కంప్లీట్లీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కోసం మాత్రమే. అంటే అన్ఆర్గనైజ్డ్ అంటే దానికి అర్థం ఏంటి, అక్కడ మీకు పెన్షన్ ఉండదు, ఈఎస్ఐ బెనిఫిట్స్ ఉండవు, అలాగే మీకు కావాల్సిన ఈపీఎఫ్ కూడా ఉండదు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం మాత్రమే ఇది స్ట్రిక్ట్ గా ఇవ్వబడుతుంది. ఇక్కడ ముఖ్యంగా డైలీ లేబర్స్ కి ఎక్కువగా వర్తిస్తుంది అని చెప్పొచ్చు. అబ్సల్యూట్లీ, నాట్ ఓన్లీ దెమ్ బట్ అన్ఆర్గనైజ్ సెక్టర్ లో ఇంకా ఎంతమంది ఉన్నారు అంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసిందండి, ఆర్గనైజ్ సెక్టర్ అండ్ అన్ఆర్గనైజ్ సెక్టర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ అందరం మనం ఫైల్ చేస్తామండి. సో ఇయర్లీ ఇన్కమ్ ట్యాక్స్ మనం ఫైల్ చేస్తున్నాము, అది 0 ట్యాక్స్ ఫైలింగ్ చేస్తున్నారా లేదంటే ట్యాక్స్ కడుతున్నారా, మీరు ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్నట్టు. ఓకే. సో ఇందాక నేను చెప్పాను కదా, ఈపీఎఫ్ కానివ్వండి, దాంతోపాటు ఎన్పిఎస్ కానివ్వండి, ఆర్ ఈఎస్ఐ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆర్గనైజ్ సెక్టర్లోకి వస్తాయి. సో అన్ఆర్గనైజ్డ్ వాళ్ళే తప్పకుండా ఎలిజిబుల్ అనమాట. నా ఇక్కడ రెండో విషయం చెప్పాలి, 60% ఇందాక మీకు చెప్పాను మీరు విత్డ్రా చేసుకోవచ్చు. మిగతా 40% ఏదైతే ఉందో మీకు మినిమం అట్ ద ఏజ్ ఆఫ్ 60 years నుంచి మినిమం అంటున్నాను. అంటే ఈ అమౌంట్ చాలా తక్కువ కదా అని చెప్పేసి మన ప్రేక్షకులు అనుకోవచ్చు, కానీ మినిమం 3,000 రూపీస్ వరకు పర్ మంత్ మీకు పెన్షన్ వస్తుంది అనమాట ఈ స్కీమ్ అయిపోయిన తర్వాత. వెరీ గుడ్ ఆప్షన్, సీరియస్లీ సాలిడ్ ఆప్షన్ అంటే నిజంగా నేను అంటున్నాను. వీళ్ళందరి కళలు చాలా హ్యాపీగా సాకారం చేసుకోవచ్చు. ఏజ్ అయిపోయిన తర్వాత ఎవరి మీద కూడా, ఎస్పెషల్లీ పిల్లల మీద కూడా డిపెండ్ అయ్యే అవసరం అసలుకే లేదు. అది సొంత ఇల్లున్నా లేకున్నా వాళ్ళకి కావాల్సిన మంత్లీ రిక్వైర్మెంట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తుంది అనమాట. సూపర్. సో ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్తాను ఇమ్మీడియట్గా. ఎందుకంటే గవర్నమెంట్ ప్లాన్ ఏం చేసిందంటే
రాబోయే నెక్స్ట్ 14 years లోపల దాదాపు 12 కోట్ల మంది ఇండియాలో అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్నట్టుగా గుర్తింపు చేశారన్నమాట. ఓకే. సో 12 కోట్ల మంది, అందులో లేడీస్ ఉండొచ్చు, జెంట్స్ ఉండొచ్చు, భార్యాభర్తలు అయి ఉండొచ్చు. సో వీళ్ళందరికీ కూడా ఇంత స్ట్రాంగ్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే కారణం ముఖ్యంగా ఏంటంటే అండి, ఇండియా ఈజ్ పాయిస్ టు గ్రో అట్ అ CAGR రేట్ అనమాట, అప్ టు అప్రాక్సిమేట్లీ అబౌట్ 5 to 10% అనుకుంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే మన దేశ ప్రధానమంత్రి కన్న కలలు ఏంటంటే దాదాపు $5 trillion ఎకానమీ అవ్వాలి భారతదేశం. సో టువర్డ్స్ దాట్ కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్క్ చేస్తుంది. సో రాబోయే రోజుల్లో ఎంత బీదవాళ్ళు ఉన్నా కానివ్వండి, ఎంత ఎకనామికల్లీ పూర్ ఉన్నా కానివ్వండి, వాళ్ళకి ఎలాంటి కైండ్ ఆఫ్ మనీ బాధలు ఉండకూడదు, స్పెషల్లీ ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళందరినీ కూడా బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు కానివ్వండి, చాలా ఎకనామిక్ ప్యూర్ ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఒక మంచి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. సో దట్ ఇండియాలో అందరూ కనీసం అవసరం ఏవైతే ఉందో అది కూడా తీర్చుకోగలుగుతారు అనమాట. సూపర్ సో సార్. దట్స్ ది ఇంపార్టెంట్ థింగ్. అండ్ అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి సార్? ఎస్, ఇంపార్టెంట్ నేను చెప్పాను ఇందాక. ఎస్, మీ దగ్గర జనరల్గా ఏంటంటే అండి, ప్రతి ఇండివిజువల్కి భారతదేశంలో ఓటర్ ఐడి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. సో అలాగే ఆధార్ కార్డ్ అంటారా? ఎస్, డెఫినెట్గా ఉండాలి. ఆధార్ కార్డు లేని పక్షంలో మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాకపోతే మీరు అలాంటి ఇష్యూ ఫేస్ అయితే మాత్రం CSC ఏదైతే నేను చెప్పానో, కామన్ సర్వీసెస్ సెంటర్ ఉంటుంది, అక్కడ మీకు వెళ్ళేసేసి రిక్వెస్ట్ పెట్టేస్తే ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ అంతా నింపేసి యూ కెన్ గెట్ ఆల్ ద రెలవెంట్ డాక్యుమెంట్స్ అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్స్, ఇంత మంచి స్కీమ్స్ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు. నిజంగా సార్, ఒక మంచి అద్భుతమైన స్కీమ్ అని చెప్పొచ్చు. బికాస్ అంటే ఇంతసేపు మనం మాట్లాడుకునే అన్నీ కూడా పిల్లలవి అని పెద్దలవి అని మాట్లాడుకున్నాం. అండ్ ఇందులో మనం చూడాలి అంటే ఎవరైతే డైలీ వర్కర్స్ ఉంటారో వాళ్ళకి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే వాళ్ళు 55 కట్టుకుంటే ప్రభుత్వమే ఇంకా 55 ఇస్తుంది. కాబట్టి అంటే ఒకటే మనం ఆలోచించాలి, ఈ పథకం ద్వారా మనకి నిజంగానే ప్రాఫిట్ ఉంది అని. 100% సాలిడ్ బెనిఫిట్ ఉందండి. బాటమ్ లైన్, ఇమ్మీడియట్గా ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్ సర్కిల్లో ఆర్ మీ గ్రూప్స్లో ఎంతమంది అయితే ఉంటారో, ఎవరికైతే మీరు బాగా గుర్తుపడతారో, మీ ఇంటి దగ్గర కలుస్తుంటారో, వాళ్ళందరికీ ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ చెప్పండి. సూపర్ సార్. మరి ఇలా లోన్స్ పరంగా కావచ్చు, స్కీమ్స్ పరంగా కావచ్చు, మాకు చాలా డౌట్స్ ఉన్నాయి, ఎలా క్లియర్ చేసుకోవాలో తెలియట్లేదు, ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి ఏ ఇష్యూస్ వచ్చినా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా ఉంది శిరీష. ఎందుకంటే ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, వీటిని ఎలా అప్రోచ్ అవ్వాలి, వీటిని ఎలా మనం బెనిఫిట్ తీసుకోవాలి, ఆ క్లాస్ మనము ఈ 30వ తేదీన జూలై 2023 ఈ సంవత్సరంలో మనం కండక్ట్ చేయబోతున్నాము. ప్రొద్దునే 11 AM నుంచి 4 PM వరకు ఉంటుంది. ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది మన ఆఫీస్లో. అండ్ దీనికి కావాల్సిన మిగతా ఇన్ఫర్మేషన్ ఎవరైతే కోరుకోవాలనుకుంటున్నారో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ అయినా చేయండి, ఆర్ SMS అని పంపించుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే, అపార్ట్ ఫ్రమ్ స్కీమ్స్, కొంతమంది ఉంటారు వాళ్ళకి ఎలాంటి లోన్ కూడా అవసరం ఉన్నప్పుడు ఎలా సంపాదించుకోవాలి, అలాంటి లోన్ని ఎలా తెచ్చుకోవాలి, అది బిజినెస్ కళల్ని పూర్తి చేసుకోవాలంటారా, పర్సనల్ లోన్ కావాలంటారా, హోమ్ లోన్ కావాలంటారా, మార్ట్గేజ్ లోన్సా, ఎలాంటి లోన్ అయినా. లోన్ ఒక పెద్ద ప్రపంచం అండి. ఆ లోన్స్లో చాలామందికి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో వాళ్ళందరికీ కూడా ఫుల్గా కంప్లీట్గా గ్రూమ్ చేస్తాము. ఈ క్లాసులో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది. దాంతోపాటు ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ ఉంది వాళ్ళ దగ్గర, మాకు లోన్స్ అవసరం లేదండి, మాకు స్కీమ్స్ కూడా అవసరం పడకపోవచ్చు, బట్ మా దగ్గర డబ్బు ఉంది, ఎలా మేము గ్రో చేసుకోవాలి, ఆ వెల్త్ని ఎలా గ్రో చేసుకోవాలి అంటే ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి. సో అలాంటి పోర్ట్ఫోలియో ఎలా చేయాలి, అది ఈక్విటీలో చేయాలా, ల్యాండ్లో చేయాలా, గోల్డ్లో చేయాలా, అలాగే మీకు కావాల్సిన మ్యూచువల్ ఫండ్లో పెట్టాలనుకుంటున్నారా, లేదంటే ఇతర స్కీమ్స్ ఉన్నాయి వాటిల్లో పెట్టాలనుకుంటున్నారా, సో ఎలా క్రియేట్ చేసుకోవాలి ఒక పోర్ట్ఫోలియోని, దాని పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మేము నేర్పించబోతున్నాము. అండ్ దీంతో పాటే లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఎవరైతే చిన్న చిన్న బిజినెసెస్ పెట్టేసేసి గ్రో అవుదాం అనుకుంటున్నారో యాజ్ ఎ విమెన్ ఆంట్రప్రెన్యూర్గా ఆర్ మెన్ ఆంట్రప్రెన్యూర్గా, వాళ్ళకి MSME సపోర్ట్ ఎలా ఇవ్వబడుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వబడుతుంది. సూపర్ సార్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుందంటారు. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.